అంటే ఒకానొక టైంలో రాజ్ తరుణే ఓన్లీ ఆయన నీకు మాత్రం ఓన్లీ కేవలం ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన ఆడియో కూడా ఒకటి రిలీజ్ అంటే చూపించారు లావణ్య. ఈయన మస్తాన్ సాయి నీకు ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన ఆడియో అయితే ఉంది. మరి దీని మీద ఎవరికి రాజ్ తరుణ్ డైరెక్ట్‌గా లావణ్యతో ఫోన్ మాట్లాడుకుంటూ మస్తాన్ సాయి నీకు ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన వాయిస్ ఉంది. రాజ్ తరుణ్ నీకు ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పాడా? ఓకే, అవును ఏదైనా సరే ఫ్రెండ్షిప్ తోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అయ్యి తర్వాత అది చిగురిచ్చింది, ప్రేమ అయింది, తర్వాత ఇంటి దాకా వెళ్ళావు, తర్వాత లాడ్జ్ తీసుకొని 10 రోజులు ఉన్నారు గుంటూరులో. 10 రోజులు ఉండి తర్వాత ఏదో కొట్టుకున్నారు ఇద్దరు. కొట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడితే కానీ కదా మనకి బయటికి రాలేదు. ఆ కేసే జరగకపోయింటే అసలు వీళ్ళిద్దరికి మధ్య ఎంత ఉందని నాకు కూడా తెలిసేది కాదు. కేసు రిపోర్ట్స్ ఉన్నాయా సార్ మీ దగ్గర? యా, మీకు పంపిస్తే. ఇది గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో 2023 ఏప్రిల్ 2వ తేదీన రిపోర్ట్ కేసు, అంటే అంతకు ముందు రోజు నమోదైన కేసు ఇది. దీంట్లో అమ్మాయి చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఇప్పుడు రాజ్ తరుణ్ చెప్పాడా ఇంకోటి చెప్పాడా అనేది కదా, ఆ అమ్మాయి కదా ఆరోపిస్తుంది, ఆ అమ్మాయి కదా న్యాయం కావాలంటుంది. ఆ అమ్మాయి చెప్తే మనకి ఇంక వేరే దిగులేముంది. అవును. కాకపోతే ఆ అమ్మాయి అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్తే అప్పుడు మీరు నిలదీయాలి, మీడియా వాళ్ళు నిలదీయాలి, అంతే కదా. ఇప్పుడు పోలీసులు వాళ్ళకి ఏమీ లేదు పాపం. ఆవిడ ఇప్పుడు అక్కడ ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట, తెలంగాణలో ఒక మాట, ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్తుంది. ఇప్పుడు చూడండి ఆవిడ ఏం చెప్పింది. ఏముంటుందంటే మామూలుగా ఎఫ్ఐఆర్లో రాసేది, నా పేరు పలానా, నా చోటు పలానా, నాకు ఈ ఉన్నిత్ రెడ్డి అనే అబ్బాయి ద్వారా మస్తాన్ సాయి పరిచయం. ఈ ఉన్నిత్ రెడ్డి ఎవరు? డ్రగ్స్ ముఠాలో ఫస్ట్ A1 ఈ అమ్మాయి కేసులో. అంతకు ముందు కూడా రెండిట్లోనూ కూడా ఫస్ట్ నుంచి పరిచయం ఉంది వీళ్ళిద్దరికి డ్రగ్స్ దందాలో. సో పరిచయము నాకు ఈ మస్తాన్ సాయి అనేవాడిని పరిచయం చేశాడు. మస్తాన్ సాయితో నాకు ఒక 4 రోజులు అట్లా ఇట్లా నడిచింది, ఏదో ఫ్రెండ్షిప్ నడిచింది. తర్వాత మస్తాన్ సాయి నాకు ప్రపోజ్ చేశాడు. మస్తాన్ సాయిని నేను యాక్సెప్ట్ చేశాను. ఇది ఎప్పుడమ్మా? కనీసం 2006 నెలల క్రితం అనుకుందాం. ఓకే, అంటే 2022 నవంబర్ డిసెంబర్లో అనుకుందాం కేసు జరిగింది. కాదు, ఆమె యాక్సెప్ట్ చేసింది మస్తాన్ సాయిని. ఎంత లేదనుకున్నా ఆ టైంలో వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేశారు. డిసెంబర్లో అనుకుంటా 2022 యాక్సెప్ట్ చేసింది. ఆ అమ్మాయి లెక్క ప్రకారం ఆ అమ్మాయి అప్పుడు రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నట్టే కదా మన అందరినీ ఎదవలం చేస్తుంది. ఇప్పుడు మీడియా వాళ్ళందరికీ ఏం చెప్తుంది? ఇప్పటి వరకు కూడా మేము కాంటాక్ట్ లో ఉన్నాము, అంటే ఇప్పుడు ఇది నువ్వు రాసినప్పుడు మీడియా వాళ్ళని ఎదవలం చేసావా, పోలీసుల్ని ఎదవలం చేసావా, ఎవరిని ఎదవలం చేసావు? సరే టైం మస్తాన్ సాయి అని అంటే మీరు ఇచ్చిన ప్రూఫ్స్ అండ్ రాజ్ తరుణ్ గారు కూడా ఫోన్ లో మాకు చూపించడం జరిగింది. ఈవెన్ పోలీసులకు అది చూపించిన తర్వాత దాన్ని పట్టుకోవడానికి నాకు ఊరికే గుంటూరు అని ఒక మాట చెప్పేశాడు ఆయన. గుంటూరులో ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, నేను ఎతికి ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ ఫైనల్ గా పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఉంది కేసు. ఓకే, సో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి అనే ఆయన నన్ను ఇట్లా మోసం చేశాడు, ఆయన నేను యాక్సెప్ట్ చేశాను అని చెప్పారు. ఫస్ట్ వినండి, పూర్తిగా వినండి. యాక్సెప్ట్ చేశాను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అప్పటికి రిలేషన్లో మస్తాన్ సాయితో రిలేషన్లో ఉన్నావు, రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉంటే ఇతన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తావు? నువ్వు ఎవరిని ఎదవలం చేస్తున్నావు? పోలీసులనే, మీడియానే, రాజ్ తరుణ్నే, ఎవరిని ఎదవలం చేస్తున్నావు? లేకపోతే మస్తాన్ సాయిని కూడా ఎదవలం చేసింది ఈ లెక్కన. అంటే రాజ్ తరుణ్లో రిలేషన్లో ఉంటూ ఆయన నాకే సింగిల్ అని చెప్తేనే కదా మనోడు ప్రపోజ్ చేసేది. సో ఇవన్నీ కాదు, ఈ వాళ్ళ రేపట్లో ఈ అక్రమ సంబంధాలు సహజం. ఆయనతో ఉండి కూడా ఉండేవాళ్ళు, అంటే ఆ ఆయనకి మొగుడు ఉంటాడు, ఈవిడికి పెళ్ళం ఉంటుంది, ఇట్లా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అలా అనుకున్నా పోని. తర్వాత ఏం రాసింది, తర్వాత అతను మా ఇంటికి వచ్చేవాడు. అంటే వీళ్ళ ఇంట్లో ఏంటంటే కింద ఈఎంఐ ఉంటుంది, పైన రాజ్ తరుణ్ ఉంటాడు విల్లాలో. ఫ్లాట్ కి రాజ్ తరుణ్ మస్తాన్ సాయి కూడా వచ్చేవాళ్ళు, మేము ముగ్గురం కలిసే ఉన్నాము. ఆ తర్వాత నేను కింద ఉంటుంది, కింద పోర్షన్ లో ఈవిడ ఉంటుంది, పైన పోర్షన్ లో రాజ్ తరుణ్ ఉంటాడు. ఓకే, మస్తాన్ సాయి వీళ్ళందరూ వచ్చి కింద గోల 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 ఉండేది. రోజు షూటింగ్ చేసుకొని మెట్లు ఎక్కే పైన ఎక్కడ పోతావు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి రాజ్ తరుణ్ నా బూతులు తిట్టి నా చేసి, అంటే ఆ డ్రగ్స్ హైలో ఆల్కహాల్ అని చెప్తుంది. బట్ బేసికలీ మన రికార్డ్ ఎక్కడ కూడా ఈవిడ ఆల్కహాల్ తాగిందనే రికార్డు ఎక్కడ నాకు దొరకలా, బట్ డ్రగ్స్ చేసిందనే రికార్డు మాత్రం ఆవిడ ద్వారానే దొరికింది. యాక్చువల్గా మేము కూడా అంటే రికార్డ్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఒక ఛానల్ ద్వారా అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయింది. చాలా స్ట్రాంగ్గా అంటే గట్టిగా అరవడము మాట్లాడడం చేసింది. కానీ బట్ తర్వాత మేము అడిగితే సాధారణంగా గొడవలు ఉంటాయి కదా, ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాను అని చెప్పారు. రికార్డ్ విన్నది బీపులు ఉన్నదా, బీపులు లేదే? బీప్ లేదు. బీప్ లేదా? లేదు బీప్ ఉంది.
బీప్ ఉన్నదే రిలీజ్ చేశారు యాక్చువల్గా. సో బీప్లో ఆవిడ ఏం మాట్లాడిందో సగానికి సగం మందికి తెలియదు. ఓకే, బూతులు మాట్లాడింది అనే విషయం క్లియర్ కట్గా అర్థమైంది. మీరు చాలా వరకు బీప్స్ ఉన్నవి మాత్రమే రిలీజ్ చేశారు. అంటే ఓవరాల్ గా మొత్తం బీప్ సౌండ్ విన్నట్టుగా అనిపించింది నాకు. అయితే నేనేమనేది ఏంటంటే, మీరు లేడీసే కదా, మీకు కోపం వస్తే మీరు అలాగే అరుస్తారా? అంతగా పోన్లీ బాగా ఫ్రస్ట్రేషన్ చేసామనుకోండి, అరుస్తారా? మరి అన్ని బూతులు మాట్లాడేంత శక్తి నాలో లేదు, బట్ కోపడతాను. అందరూ ఒకటే రకంగా ఉండాలని లేదు కదా. బట్ అంటే నేననేది ఏంటంటే, మీకు నేను కనుక వినిపిస్తాను, అది మనిషి అనేవాడు యాక్సెప్ట్ చేయలేనటువంటి రేంజ్ బూతి. అంటే ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా మాట్లాడలేని బూతులు అనమాట. నేను ఎక్కువ అనుకుంటున్నాను, ఉంచుకుంటున్నాను. చెప్పు పని చెప్పు, పంపించే మరి వెళ్ళిపోదాము. చెప్పు, అది నార్మల్ లాంగ్వేజ్ ఆవిడకి. వెళ్ళిపోదాం చెప్పు. నేను ఎక్కువ ఉంచుకుంటున్నాను అంటే వాడి మాల్వి మల్హోత్రా కార్తిక్ 3 గూగుల్ అకౌంట్స్ ఓపెన్ చేద్దాం రా. ఫోటోస్ ఉన్నాయి ఒక 4 అప్లోడ్ చేస్తా, చూపిస్తా. బాగుంటది ఎక్కువ. ఎంతమంది చూపుతున్నా ఇసులు పట్టదే. మా భర్తకి మా శివది మా కార్తిక్ ది పెట్టినా సరిపోదు. బాగుందా? ఆ మాల్వి మల్హోత్రా ఆ ముగ్గురు బాగుందా? అరే అసలు ఏమనుకోండి, నలుగురు అబ్బాయిని అనుకోండి. ఇంకొంచెం ఈ బుక్ అంతా సరిపోదు. బాగుందా? ఇన్ని మాటల్లో మీరు ఒక మాట గమనిస్తే, నన్ను కూడా అబ్బాయి సారీ వెరీ సారీ ఒకసారి, కానీ మీరు ఎలాంటి వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. నేను వింటే రాళ్ళు ఇచ్చుకొని కొట్టి చంపేద్దాం అనిపిస్తుంది. అలాంటి మనిషి మన సొసైటీలో కూడా ఉండకూడదు. దరిద్రపు. మీరు ఎవరు బిప్స్దా విన్నారు కాబట్టి మీకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఒక యాంకర్గా మీరు ఏమనుకున్నారు ఒక్కసారి కెమెరాకి చెప్పండి. ఇలాంటివి నరమానవుడు అనేది మాట్లాడతారా? అసలు మీరు ఇంకా విని చాలా తక్కువ. రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ని